హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రశాంతి మినీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజైతే లడ్డూలు చేశా. అవేంటంటే మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఏమన్నా హెల్తీవి తీసుకుందాం అని చెప్పి సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ అయితే కొనుక్కొనొచ్చా. ఇంటికి తీసుకొచ్చాక 2 డేస్ అయితే తిన్నాను. తర్వాత బోర్ కొట్టి అలాగే మూలన పడేసున్నాయి. సో వాటితో ఏదో ఒకటి చేద్దామని చెప్పి లడ్డూలు చేశా. సో అదెలా అంటే ఫస్ట్ అయితే పల్లీలు తీసుకున్నా. పల్లీలు అండ్ అవిసె గింజలు కూడా యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే పల్లీలు ఈ ప్యాన్‌లో ఏసుకొని వేగించాలనమాట. మిగతా సీడ్స్ అయితే నార్మల్‌గా వేగించొచ్చు. పల్లీలు కాబట్టి కొంచెం ఎక్కువసేపు వేగించాలి. అలా వేగించిన తర్వాత కాసేపటికి వాటర్ మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ అవిసె గింజలు కూడా యాడ్ చేసుకొని అవి కూడా బాగా వేగించాలి. అవైతే అంత వేగించక్కర్లేదు. కొంచెం సేపు వేగిస్తే చాలు. అలా వేగించిన తర్వాత కాసేపటికి మనకి తెలుస్తుంది కలర్. ఈ 3 సీడ్స్ కూడా అలాగా బాగా వేగించాలి. అలా వేగించిన తర్వాత మనకు ఒక కలర్ తెలిసిపోతుంది. అప్పుడు ఆపేయాలి. దాని తర్వాత ఒక ప్లేట్‌లోకైతే తీసుకొని చల్లార పెట్టుకోవాలి కాసేపు. సో, ఇలా వేగిన తర్వాత మంచిగా ఫ్రైగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఈ సీడ్స్ అయితే నోట్లో వేసేసాం మా అమ్మ, నేను. సో, అలా కొంచెం కొంచెం తినేసామనమాట. అలా తినేక ఇలా కొంచెం కొంచెమే మిగిలింది మొత్తానికి. సో, ఇలా చల్లగయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుంటాము. ఎంతైనా సరే నీట్‌గా వేద్దామని చూస్తాను. కానీ కింద పడిపోయింది. తిట్లు కాసాను మా అమ్మ చేత. సో, మీరు కూడా జాగ్రత్తగా వేయండే. మిక్సీలో ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ ఆడించాలి. కరెక్ట్‌గా మిక్సీలో సెట్ చేసుకొని బాగా ఆడించుకోవాలి. బాబోయ్! ఈ మిక్సీలో వేయడం కాదు గానీ, ఈ సౌండ్‌కి నా చెవులు పేలిపోయేలా ఉన్నాయి. సో, ఇలా ఆడించిన తర్వాత మనం కోసేపు చూసుకోవాలి. సో, పౌడర్‌లాగా అయిపోయింది కాబట్టి ఇందులో కొంచెం మనం ముందుగా తురుముకున్న బెల్లం, మాదైతే కొంచెం జిగురుగా ఉంది. మీది కొంచెం డ్రై బెల్లం అయితే ఇంకా ఈజీగా తొందరగా మిక్స్ అయిపోతుంది ఆ పౌడర్‌తో పాటు. సో, మాది ఇలా జిగటగా ఉంది కాబట్టి కొంచెం టైం పట్టింది. నేనైతే 2 టైమ్స్ ఆడించుకున్నాను. సో, మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మిక్సీలో ఆడించేయాలి. ఇలా ఆడించుకున్న తర్వాత కొంచెం మాదైతే సరిగ్గా కలవలేదనిపించింది నాకెందుకో. సో, సో, మళ్ళీ ఒక గరిటెతోని బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వేశాను. మిక్సీ ఆడించాను. సో, అప్పుడే మనకి టేస్ట్ కూడా బావుంటుంది కదా! ఆ బెల్లం అనేది ఆ పౌడర్‌లోకి బాగా మిక్స్ అవ్వాలి. అప్పుడే బావుంటుంది. సో, బాగా మిక్స్ అయిపోయింది. దాని తర్వాత ఇలా ప్లేట్‌లో ఈ పౌడర్‌ని తీసుకొని వేసుకోవాలనమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం మొత్తం మిక్సీ మొత్తం ఖాళీ చేసి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ప్లేట్‌లో అలాగా దూరంగా సర్దిపెట్టుకోవాలి. అలా సర్దిపెట్టుకున్న తర్వాత మనమైతే నెయ్యి యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే ఇంకా బావుంటుంది. నేనైతే మా ఇంట్లో ఆవు నెయ్యి ఉంది. సో, ఆవు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఆ నెయ్యి మనకెంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది తక్కువ తింటారు. కొంతమంది ఎక్కువ తింటారు. సో, మనకు సరిపడా మనం ఆ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పౌడర్ అనేది డ్రైనెస్ పోయినంత వరకు కొంచెం ఆ నెయ్యి అనేది ఆ పౌడర్‌కి అంటినంత వరకు వెట్ అయ్యేటంత వరకు అలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఉండలు చుట్టుకోవాలనమాట. సో, మా అమ్మ హెల్ప్ తీసుకోకుండా ఒక కంప్లీట్ వంటకం అయితే చేశానండి ఇది. సో, నాకు మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అందుకే ఇలాగా యూట్యూబ్ ఛానల్ దయ వల్ల వంటలు చేయగలుగుతున్నాను. ఓకే. అండ్ దెన్ ఇలాగా అన్నీ ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా ఉండలుగా చుట్టుకున్న తర్వాత మనం ముందుగా బాదం ఆర్ క్యాష్యూ ఆర్ పిస్తా ఏవైనా సరే మనం దీనిపైన ఆహ్, స అదేనండి గార్నిష్. గార్నిష్ చేసుకోవడానికి ఇలాగ మనం కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలా కట్ చేసుకున్న దాన్ని ఆ లడ్డూస్ మీద మనం గార్నిష్ చేసుకోవాలి. అలా గార్నిష్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా! మన అమ్మలు కడితే బోలెడిస్తారు. సో, ఆ ప్లాస్టిక్ డబ్బాలో మనం ఈ లడ్డూస్‌ని సర్దిపెట్టుకున్నాననమాట. సో, టేస్ట్ చేసేద్దామా? వాళ్ళ దురదృష్టమో, అదృష్టమో తెలీదు గానీ మా తమ్ముళ్ళైతే ఈరోజు మా ఇంటికొచ్చారు. సో, వాళ్ళకి ఫస్ట్ టేస్ట్ చేయమని చెప్పి ఇచ్చాను. మా పెద్ద తమ్ముడైతే బావుందన్నాడు. మా చిన్న తమ్ముడికి సిగ్గెక్కువ. ఆయనేం చెప్పలేదు. సో, వాళ్ళు టేస్ట్ చేశారు. నేను కూడా టేస్ట్ చేద్దామని ఒక లడ్డూనైతే నోట్లో పెట్టుకున్నాను. వావ్! నేనేనా చేసింది? చాలా బావుంది. నాకు నచ్చింది. డూ ఫాలో ఫర్ మోర్. బాయ్ బాయ్.